మేము వచ్చిన కొత్త నుండి మాకు తోడుగా ఉన్నాడు. ఓకే, సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎక్కడున్నా కూడా ఇలా ఉండాలి పాస్టర్ గారికి సలహా ఇస్తాం. ఎందుకంటే మేము యవ్వనంలోనే యుక్తప్రాయంలోనే మరి నిజంగా దేవుడు మేము తీసుకున్నాడు సేవకి. అయితే నా ఉద్దేశం సేవ చేయాలని కాదు, నేనైతే చదువుకున్నా కాబట్టి బాగా జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఒకటి భారతదేశంలో ఉండకూడదు. భారతదేశంలో ఒకటి ఎదుగుతూ ఉంటే తొక్కుతూ ఉంటారు. సో అలాంటి జీవితము మరి కలిగిన యొక్క ప్రాంతంలో ఉండకూడదు. భారతదేశంలోని భారతదేశాన్ని మరి చిన్న చూపు ఎందుకు చూస్తామనంటే నాకు అనిపించాల. ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఒకరు ఎదుగుతుంటే దేశంలో ఉంటే అందరూ కాదు, సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు మరి ఇలాంటి పరిస్థితులు ఉండడం చూసి నేనైతే కనుక చదువుకుంటే మంచి జాబ్ వస్తే అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ బయట దేశాల్లో జీవించాలి, ఈ దేశంలో కాదు. ఎందుకంటే బయట దేశాలు పట్టించుకోరు ఇలాంటివి అని అనుకునేవాడిని. కానీ దేవుడు మరి అంత చదువుకున్నప్పటికి కూడా, జాబ్ చేస్తున్నప్పటికి కూడా ఈ దేశంలోనే తన ప్రజలకు బోధించాలని మరి మమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళకపోవడానికి గల కారణం, ఇక్కడి నుంచి వెళ్తే మాకు మంచి జీవితం వస్తుంది, ఇక్కడ ఉన్న దానికన్నా మంచి గొప్ప జీవితం వస్తుంది. ఏది? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు మంచి వస్తాయి అన్నమాట. ఇప్పటికీ తప్పే కాదు, ఇప్పటికీ దేవుడు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి పెట్టున్నాడు. అయితే ఇక్కడ ప్రతి వారం మిమ్మల్ని కలుసుకోవడం, ప్రతి వారం మీతో మాట్లాడటం, ఇది మాకు ఒక నెలకి వచ్చే శాలరీ 1,00,000 రూపాయలు అయితే దానికన్నా సంతోషం మిమ్మల్ని చూసినందుకు. హల్లెలూయా. కాబట్టి ఎరగని మనము అందరం కలుసుకోవడం, మరి మన తల్లిదండ్రులు వేరు, బంధుమిత్రులు వేరు, మన గ్రామాలు వేరు, మన కులాలు వేరు, మన అభిప్రాయాలు వేరు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం వచ్చి కూర్చోడానికి గల కారణము, మనం అందరం మౌనంగా ఒకే మాట వినడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకోవడం ద్వారా. హల్లెలూయా. దేవుడికి కనుక తెలియకపోతే కులమడ్డ వస్తుంది, మతమడ్డ వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, ఈర్ష్యాసూలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా అడ్డంకిగా మారి మనల్ని మనమే హింసించుకోవడానికి, మనల్ని మనమే దూషించుకోవడానికి, మనల్ని మనమే ఏర్పరచుకోవడానికి, వేరైపోవడానికి గల కారణం, మెయిన్ కారణం. అయితే యేసుక్రీస్తు ఎవరు అని తెలియడం ద్వారా మనం విడిపించబడి మనకంటూ ఒక భూమి మీద దేవుని యొక్క ఆధిక్యత మనకు అనుగ్రహించడం తెలిసి గతకాలంలో అసూయించుకునే మనల్ని, ఈర్ష్య ఉండిగా జీవించే మనల్ని మనందరూ కూడా విడిపించబడి ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్న గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు నాకున్న అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు, అవునా, ప్రతి పాపిష్టి యొక్క క్రియలను తీసేసాడని నమ్మడం ద్వారా ఏడకొచ్చి కూర్చొని మనం ఒక సహోదర భావాన్ని కలిగి, ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డగా భావించి ఇక్కడ కూర్చున్నాం. ఈ యొక్క 1 గంట 2 గంటలు 3 గంటల సమయంలో మనకున్న గొప్ప సంతోషం తెలుసా? మనందరం ఒకే తండ్రి బిడ్డలు. హల్లెలూయా. మనందరం ఒక చోటే జీవించాల్సిన ఉంది. ఎప్పుడు? భూమి మీద ఉన్నప్పుడు, ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా. హల్లెలూయా. అయితే ఇక్కడ దానికోసం మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఒక వాక్యం నాకు బాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిన్నటి నుంచి ఏంటంటే మరి నిజంగా ఓకే లైవ్లో వెళ్తుంది అయినప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. పాస్టర్ గారి కోసం, అవునా, నేను కూడా స్వతహాగా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి, మీరు లేకపోయినా మీ సహాయం లేకుండా నేను కూడా వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించాలి, నేను కూడా ప్రార్థన చేయాలి ప్రతి గ్రామానికి వెళ్ళి అని పాస్టర్ గారు ఎప్పటి నుంచో మమ్మల్ని అడుగుతున్న సమయంలో నాకంటూ ఒక వాహనం కావాలని చెప్పినప్పుడు ఆమె కోసం ఆ స్కూటీ తీసుకున్న తర్వాత వచ్చిన కొత్తలో మరి 2-3 సార్లు పాస్టర్ గారు దాన్ని అటు ఇటు డ్రైవింగ్ నేర్చుకోవడం, అంటే రైడింగ్ నేర్చుకోవడం చూసాం, ఆ స్కూటీ నడపడం. అయితే ఈ మధ్యకాలం దాదాపుగా 10 రోజుల నుంచి ఆ వాహనాన్ని ఇక కదలపడానికి పెట్టేసిన తర్వాత నేను సాయంత్రం మళ్ళీ పాస్టర్ గారు నేర్చుకోవాలంటే బయటికి తీయాలనే ఉద్దేశంతో తీస్తే అది ఎంతప్పుడు స్టార్ట్ కావట్లేదు. హల్లెలూయా. ఒక 10 నిమిషాల సేపు స్టార్ట్ కావట్లేదు. అసలు స్టార్ట్ కావడానికి అవకాశం లేకుండా పోతుంది. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక పక్క స్టార్ట్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. అప్పుడు నాకు ఏం గుర్తు చేశాడు తెలుసా? ఒక వచనం గుర్తు చేశాడు. ఆ వచనము సో నిన్నటి నుంచి వెతికి ఈరోజు ఎక్కడికొచ్చి కూర్చున్న తర్వాత దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా.
చూద్దామా? ప్రసంగి గ్రంథము ఎందుకంటే నేను ఈ ప్రకారంగా అంటే దేవుడు చెప్పిన వాక్యం ప్రకారంగా వెళ్ళాలని నా ఉద్దేశం. ఎందుకంటే అది నాకే కాదు, మీ అందరికి కూడా దేవుడు ఇచ్చే గొప్ప ఆధిక్యత. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము పేజీ నెంబరు 563. ఓకే, 61 అసలు 10వ అధ్యాయము 18వ వచనము 18 మరియు 18 అదేనా? 10వ అధ్యాయము 18వ వచనము. ప్రసంగి గ్రంథము సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోను, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియుతుందంట. హల్లెలూయా. అవునా? ఇక మనం ఒక కప్పు వేశాం, ఇదైతే రేకులు, కానీ ఈ రేకులు కూడా సిల్లులు ఉన్నాయనుకో, ఎక్కడన్నా రంధ్రాలు ఉన్నాయనుకో, దాన్ని పోర్చకపోతే ఏమవుతుంది? వర్షం వస్తే ఇల్లులో వర్షం పడి కారిపోతుంది. అలానే సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోతుందంట. అంటే నీ చేతులతో పని చేయకపోయినా, నువ్వు ఏం జరుగుతున్నా నాకేలే అనే ఉద్దేశం ఉన్నాడు, ఆ ఇంటి కప్పు ఏమవుతుంది? దిగబడిపోతుందంట. హల్లెలూయా. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతున్నాడు. ఎలానో తెలుసా? చూద్దాం. చాలు సోమరితనంగా ఉంటే ఏమవుతుంది? ఇంటి కప్పు దిగబడిపోతుంది. చేతులు బద్ధకంగా అంటే పని చేయకపోతే ఏమవుతుంది? ఇల్లు గురిస్తుందంట. అంటే ఇంట్లో నీళ్ళు అన్నీ కారిపోతాయి వర్షం పడితే. అవునా? అక్కడ ఆంధ్రాలు ఉన్నా, ఆడ జమ్ము లేకపోయినా, అక్కడ గడ్డి లేకపోయినా, ఖాళీ గడపడుతుంటే ఎండకి ఎండ పడుతుంది. కరెక్టే. వర్షానికి చలి వస్తుంది. అవునా? వర్షానికి చలికాలం చలి వస్తుంది, వర్షానికి నీళ్ళు కూడా వస్తాయి. అంటే అన్ని రకాలుగా ఆ యొక్క కప్పుకి రంధ్రం ఉంటే కనుక దాన్ని పోర్చకపోతే కనుక ఏమవుతుంది? ఎండకి ఎండ పడుతుంది, చలికి చలి వస్తుంది, వర్షానికి నీళ్లు కూడా వస్తాయి. వర్షమే గుర్తుంది. బయట ఎలా గుర్తుందో ఇక్కడ కూడా అంతే గుర్తుంది. దాని కొరకు దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఈ సోమరితనము, ఈ బద్ధకము అవునా దేని వల్ల వస్తాయని చూద్దాం ఒకసారి. నాకు ఒక వాక్యం, యోబు గ్రంథము 28వ అధ్యాయము, 2వ వచనము. ఓకే, మొదటి 2 వచనం చదవండి. యోబు గ్రంథము కీర్తన ముందు ఉన్నది 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వెండికి గని కలదు, పుటమేయు సువర్ణమునకు స్థలము గలదు, మట్టిలో నుండి తీదురు, రాళ్ళు కరిగించి రాగి తీస్తారట. హల్లెలూయా. ఇక నేను మీకు చెప్పాల్సింది అనుకుంటే ఏంటంటే, ఒకటి మెయిన్ కారణము, ఇనుము ఎక్కడి నుంచి వస్తుందంట? ఇనుము మట్టి నుండి వస్తుందంట. మీకు సింపుల్గా నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. చాలా సింపుల్గా ఈరోజు వాక్యం మీకు అర్థమవుతుంది. ఇనుము ఎక్కడి నుంచి చేస్తారు? ఇనుము మట్టి నుండి చేస్తారంట. ఈ ఇనుము మట్టిలో నుంచి చూస్తే దాన్ని ఏం చేస్తాం? మనము వస్తువులు చేస్తాం. ఒకవేళ మనము చాకు కానీ, బాగు కానీ, బడిచ కానీ, గొడ్డలు కానీ ఒకవేళ దాన్ని వాడుతూ ఉంటే ఏమవుతుంది? రోజు రోజుకి పదురుగా పడుతుంది. రోజు వాడుతుంటే పదురుగా పడుతుంది. ఒకవేళ గొడ్డలైతే నరుకుతా ఉంటే ఏమవుతుంది? దాని ఏమవుతుందన్న? నరుకుతా ఉంటే పదును ఎక్కువైంది. కానీ కొన్ని సందర్భాల్లో అది పదులు తగ్గిపోద్ది, మొద్దుబారిపోద్ది అనమాట. సోమత్తనం అలాంటిదన్నమాట. బద్ధకము, సోమత్తనం ఎలా అనేది ఇనప ఆయుధము మొద్దుబారినట్టు ఉంటుందంట. దానికోసమే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం రాయబడింది. ఇనప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపాలంట. హల్లెలూయా. ఇనుము మట్టిలోనే చేస్తారు. ఈ ఇనుముని ఆయుధంగా వాడుకుంటాం. అది ఏ ఆయుధమైనా సరే, కూరగాయలు జరిగినా సరే మొద్దు పడిపోద్ది కొంతసేపు. అంతేనా?
గొడ్లైనా సరే మొద్దుబారిపోద్ది, పదురు పోలు లేకుండా ఉండదు అనమాట. దాలైనా సరే మొద్దుబారిపోద్ది, పదురు వద్ద నిజమే, కానీ దాన్ని ఏం చేయాలి? సానబెట్టాలి, పదును పెట్టాలి. ఇనప ఆయుధాన్ని పదును పెట్టాలి. దేంతో పదును పెట్టాలి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇనప ఆయుధాన్ని దేంతో పదును పెడతారు? అయ్యా, రాతితో కాదు, ఇనుముని దేంతో పదును పెడితే ఇనుము పదును కలుగుతుంది? చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. సామెతలు దాని ముందే ఉంటుంది. 27వ అధ్యాయము 10వ వచనము. 17వ వచనము. 17. ఇనుము చేత ఇనుము పదునవుతుందంట. హల్లెలూయా. ఇనుముని బంగారం పెట్టి పదును చేయలేవు, ఇనుముని ఎండిని పెట్టి పదును చేయలేము, ఇనుముని రాగి పెట్టి పదును చేయలేము, ఇనుముని కర్ర పెట్టి పదును చేయలేము, ఇనుముని రాళ్ళ పెట్టి పదును చేయలేము. ఇనుము చేత ఇనుమే పదును అవుతుంది. హల్లెలూయా. చూడండి, ఇనుము చేత ఇనుమే పదును అవుతుంది. ఇనుము తప్పించేసి మరేది పదును చేయలేదు ఇనుముని. ఇనుము చేత ఇనుమే పదును చేస్తుంది తప్పించేసి మరొకటి చేయదు. ఇట్లా అంటాడు ఇక్కడ. అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు చెలికాడు ఎవరు మనకి? అసలు ఇనుము చేత ఇనుము పదులవుతుంది కరెక్టే, మనకి చెలికాడు ఎవడు? అవునా? మనకి చెలికాడు ఎవడు మాటలు వింటే మనం పదులు పెట్టబడతాం, మనం సానబట్టబడతాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 మిమ్మల్ని దేవుడు సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. నేను బయట నుంచి ఎక్కడో వాక్యాలు తీసుకొచ్చి చెప్పట్లా మీకు. 10వ అధ్యాయము 11వ వచనం నుండి. ఓకే, 10వ వచనం నుంచి చదవపాల్సిన. 15:10 నుంచి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిల్చున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడలా నా ప్రేమయందు నిల్చుంటారు అంటున్నారు. హల్లెలూయా. నేను ఈ భూమి మీద 33 సంవత్సరాలు ఉన్నాను. 33 సంవత్సరాల్లో తండ్రి మాటే విన్నాను అంతే. అపవిత్రంగా జీవించకుండా ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, వివేచన కలిగి ఉన్నాను, బలము కలిగి ఉన్నాను, శక్తిని కలిగి ఉన్నాను, నెమ్మది కలిగి ఉన్నాను, సమాధానం కలిగి ఉన్నాను. ఎందుకు? నేను నా తండ్రి చెప్పిన ప్రతి మాట వింటున్నాను కాబట్టి. హల్లెలూయా. నేను నా తండ్రి మాట విన్నాను కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరేం చేయాలి? నేను చెప్పే మాటలు మీరు వింటే మీకు కూడా అలాంటి ప్రేమ దొరుకుతుంది. హల్లెలూయా. నేను నా తండ్రి ఆజ్ఞాపించినవన్నీ చేశాను కనుక నా తండ్రి ప్రేమిస్తున్నాను. మీరు కూడా నా మాటలు వింటే, మీరు నా ఆజ్ఞలు గైకుంటే నన్ను ప్రేమించినట్లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు గారు అంటున్నాడు, మీరు నేను చెప్పిన మాటల ప్రకారంలో మాటల్లో నిలిచి ఉండండి. ఎప్పుడు ఈ మాట మిమ్మల్ని రిమైండ్ చేసుకోవాలి, ఈ చెప్పిన ప్రతి మాటని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకని? ఈ మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి? ఒక చోట నిలబడతాయి. హల్లెలూయా. ఒక చోట నిలబడతాయి. ఎక్కడ పెట్టాలి? పరిగెత్తేటట్టు. అది అంటాడు, మీరు నా మాటల యందు నిలిచి ఉన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు అంటారు. 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. అంటే మీరు మరోసారి బాధపడటానికి వీలలేదు. తెలియకపోతే అన్న చెప్పినట్టు రోగాలు వస్తాయి మళ్ళీ, సేవకులకైనా సరే. కానీ దేవుడి గురించి తెలిస్తే నీకు బాధ నీకు రెండో మారు రాదు. హల్లెలూయా. నా తెలిసి యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక రోగంతో బాధపడ్డాడు చెప్పారా? ఇప్పుడు ఈ వాక్యం వింటే మనము క్రీస్తులాగా మారిపోవాలి. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం ధరించుకోవాలి.
క్రీస్తు యొక్క ఆ రాజ్య వ్యాప్తి నిమిత్తం నువ్వేం కావాలంటే క్రీస్తు కుమారుడుగా మారిపోవాలంతే. క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఆ జీవనదానం రావాలి. అందుకే ఇప్పుడు దాకా ఎవరు సంపూర్ణులు కాదు, మన పరిపూర్ణులు కాదు. కానీ అందుకోసం నేర్చుకోవడం కోసం ఎక్కడికి వస్తున్నాము? ఇక్కడికే వస్తున్నాం. హల్లెలూయా. ఇది ఏం తెలియజేస్తుంది? పదును పెట్టడానికి ఈ ప్రాంతం నీకు ఉపయోగపడుతుంది. అవునా? ఇప్పుడు వస్తువు మొద్దుబాటు ఎక్కడ తీసుకెళ్తాము? ఆడు ఏమన్నా కమ్మర్ అంటారా? కంసాలు బంగారు దగ్గర తీసుకెళ్తారు. కొలిమి చేసేవాళ్ళు అంటారు, కమ్మర్లు అంటారా? కొమ్మరి అనేది కొండలు చేసేవాళ్ళు, కమ్మర్ని ఇనుము. కమ్మరి వేరు, కొమ్మరి వేరు, కంసాలు వేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళని ఏమంటారు అనేది, వాళ్ళని ఏమంటారు? కమ్మర్లు అంటారు అన్నమాట. ఇనుము పనులు చేసే వాళ్ళని కమ్మర్లు అంటారు. కొలిమిలో వస్తువులు తయారు చేస్తుంటారు అన్నమాట. అంటే ఇనుముని వేడి చేసి దాన్ని మధ్యకు నరకడం కానీ, అది ఇంకొక వస్తువుగా తయారు చేయడం కానీ. మీకు తెలుసు లేదు, కొన్ని చూసి వచ్చినప్పుడు సుత్య, ఉలి, అవునా, గొడ్డలి, అలాగే ఒక పెద్ద పెద్ద వస్తువులు, ఇనప వస్తువులు తయారు చేయడానికి వాళ్ళని కమ్మర్లు అంటారనమాట. కంసాలి వేరే. కంసాలి బంగారము, వెండి, రాగి, అవునా, ఇవి చేసేది కంసాలి. ఇవి మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చేదే మెయిన్ మనం ఎవరైనా ఉన్నారో తెలుసుకోవడం కోసం. ఇప్పుడు అతని దగ్గర తీసుకెళ్తే ఈ వస్తువుని పదును పెట్టిన వస్తువుని ఏం చేస్తారో మొదటిగా డైరెక్ట్గా సానబడతారు. కొన్ని సందర్భాల్లో పడతారు, కొన్ని మధ్యకాలంలో కొన్ని మిషన్లు వచ్చి డైరెక్ట్గా సానబడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొదటిగా నిప్పులో పెడతారు. అంతేనా? నిప్పులో పెట్టి దాన్ని బాగా వేడి చేస్తారు. వేడి చేసి ఎక్కడన్నా మొద్దుబారినట్టుంటే ముందు దాన్ని ఏం చేస్తారంటే నలగొడతారు, మెత్తగా నలగొడతారు. కొట్టి దాన్ని ఏం చేస్తారంటే అప్పుడు సానబెడతారు. అంటే ఒక్కొక్కసారి అవునా ఇరుపుతో కొట్టి సాగొట్టి మెత్తగా సాగొట్టేసి పండు వచ్చేదాకా దాన్ని నూరుతారన్నమాట. రాయి బిండి పెట్టేసి, నాకు తెలుసు, రాయి బిండి పెట్టేసి రుద్దుతారన్నమాట ఆ చివరి భాగాన్ని. అప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం కూడా వైట్గా షైనింగ్ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మధ్యకాలంలో కొన్ని చక్రాలు వచ్చినాయి తిప్పేవి, వాటికి అట్ట పెట్టగానే అవి ఏం చేస్తుంటే అది కూడా ఇనివే ఇది ఇనివే, దాన్ని ఏం చేస్తుంటే మొత్తం ఎట్లా అప్పుడప్పుడే ఇమీడియట్గా ఒక్కోసారి నైట్ పూట అయితే అది స్నానం పెడుతున్నప్పుడు నిప్పురావులు వస్తాయి అన్నమాట వేడికి. అంటే నిన్ను ఏం చేయడానికి ఇక్కడ నడిపిస్తున్నాడు అంటే దేవుడు వేడి చేయడానికి. హల్లెలూయా. మీరు చల్లగా ఉన్న వాళ్ళని మిమ్మల్ని వెచ్చగా చేయడం కోసం తీసుకొస్తాను. ఎందుకంటే మీరు మండితేనే మీకు ఉద్యమం వస్తుంది, పదును వస్తుంది. కాబట్టి ఇనుము చేత ఇనుము పదునట్లు ఆయన మాటలు నీకేం చేస్తాయంటే నీ మైండ్కి పదును పెడతాయి, సోమర్తనాన్ని తీసేస్తాయి, బద్ధకాన్ని తీసేస్తాయి, పని చేయకుండా జీవితాన్ని ఎదుగులే, రేపు చేద్దాంలే, గత తర్వాత చేద్దాంలే, అవునా, దేవుడు తర్వాత అడుగుదాంలే అనే యొక్క ఆలోచన తీసేసి ఇమ్మీడియట్లుగా అక్కడ అడిగి పొందుటట్టు చేస్తాను. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ రావాలి. స్వస్థ కావాలా? ఇక్కడికి వచ్చి వినాలి. విడుదల కావాలా? ఇక్కడికి వచ్చి వినాలి. అవును, అద్భుతం చూడాలా? ఇక్కడికి వచ్చి వినాలి. మహత్కార్యాలు చూడాలా? ఇక్కడికి వచ్చి చూడాలి. ప్రభు ఎవరో తెలుసుకోవాలా? ఇక్కడికి వచ్చే వినాలి. ఇక్కడికి వచ్చి వినడం అత్యంత ఈ భూమి మీద గొప్ప వాటిలో, ఈ సోమవారం నుంచి శనివారం చేసే పనులు అన్నిటికన్నా కూడా ఈ పని నీకు చాలా గొప్పది. ఎందుకంటే నీ మైండ్ని పదును పెడుతుంది, నీకు షార్ప్గా చేస్తుంది. అంటే ఎవడొచ్చినా నీ మాటలకి అవునా ఇక తిరిగి లేకుండా నీ మాట విని నీకు లోపడాల్సిందే అంతే. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఓకే మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాడు. అంటే నువ్వు సంతోషంగా ఉండాలి, ఆ సంతోషం పరిపూర్ణం కావాలి. ఇంకెప్పుడు కూడా నువ్వు బాధపడటానికి లేదు ఆ సమస్యతో. పదే అదే సమస్య చేసుకోవడం అనేది తెలుసుకొని బాధపడడానికి దేవుడి చిత్తం కానే కాదు. పదే గుడతలో పడిపోవడం అనేది దేవుడి చిత్తం కాదు. తెలియక మొదట్లో పడిపోయావు, 2 సార్లు పడిపోయావు, 3 సార్లు పడిపోయావు, 7 సార్లు పడిపోయినా ఆయన తిరిగి లేకపోతే ఎవడిని నీతిమంతుడు. హల్లెలూయా. అయితే బుద్ధిజీవుడు ఎన్నిసార్లు చెప్పినకపోతే వాడు తిరిగిలేక వాడే నాశనం అయిపోతాడు. ఇక్కడ నిన్ను ఏం చేస్తున్నాడంటే నాశనం కాకుండా, సోమరి కాకుండా, బద్ధకంగా జీవించకుండా నిన్ను పదులు పెట్టి యాక్టివ్గా ప్రతి క్షణము ప్రార్థించి పొందుకునే సామర్థ్యం కూడా కోసం. హల్లెలూయా. కింద చదవండి 12వ వచనము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమికోవాలంటే నా ఆజ్ఞ అంటున్నాడు. హల్లెలూయా. నేను మీ మాట అంటాను, నువ్వు ప్రార్థన చేయని సేవకులు నీ మాట అంటా కదా, అయితే నువ్వు కూడా వాళ్ళు చెప్పే మాట. హల్లెలూయా. వాళ్ళు చెప్పిన మాట నేర్చి వాళ్ళు కూడా సువార్త ప్రకటించు, వాళ్ళు కూడా యేసునామముని గురించి చెప్పు.
అది నీకేం తెలియపరుస్తుంది? దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, అది తిరుగుబోతువైనా, వ్యభిచారమైనా, దొంగవైనా, అబద్ధికుడు అయినా, మోసగాడివైనా, లంచగొడివైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు చెప్పిన ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేశాడు లేదా? అయితే నువ్వు కూడా వాళ్ళకి సహాయం చేసే బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. ఎలా చేస్తావు ఆ సహాయం? ఇక్కడ పదును పెట్టబడి నువ్వు బయటికి వెళ్ళి నువ్వు ఎలాగా ఉండాలంటే, నువ్వు ఒక దేవుని యొక్క చేతి పని వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి పని దేవుడు ఏం చేస్తాడంటే నీ వల్ల చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు లేకుండా చేయాలని కోరుకోవట్లేదు. నువ్వు మాట్లాడితేనే నీ నోటి నుంచి పని చేయాలని కోరుకుంటున్నాడు. మాట్లాడకపోతే ఏం చేయాలి? నేను మీకు ప్రతిసారి చెబుతున్నాను, ఏదైనా సమస్య ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు ఇది కలుగును గాక అని ప్రార్థన చేయమని చెప్పాను. ఎవరు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. చేయకపోతే మీ సాక్ష్యాలు ఏముండవు. మీరు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయకపోతే మీకు సాక్ష్యాలు ఏముండవు. నేను అది ఇది అని చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఎన్నో వాక్యాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు దరిద్రం పోవునుగాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాకు మంచి ఆరోగ్యం కలుగునుగాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇతరులకు కూడా మంచి ఆరోగ్యం కలుగునుగాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా అకౌంట్లో డబ్బులు వచ్చునుగాక. మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన చేయాలి. మనం ఇలా అడగాలి. మీరు మనకి అత్యున్నతమైన శిష్యుల యొక్క ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. విశ్వాసగా నిన్ను నేర్పించలే. ఇక్కడ విశ్వాసగా నేను రామట్లా, నువ్వు ఇక్కడికి వచ్చి శిష్యులుగా మారిపోవాలి. హల్లెలూయా. చూడలేని నువ్వు అనేక మంది చూపించాలంతే, వినలేని నువ్వు అనేక మంది వినిపించాల్సిందంతే, నడవలేని నువ్వు అనేక మంది నడిపించాల్సిందంతే. నువ్వు సిద్ధపడిపోవాలి శిష్యుడిగా. అది కట్టాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకో. ఒకరి మాట ఒకరు వినాలంతే. అక్కడ వినకపోవచ్చు నడిపించు. అందుకే ఇప్పుడు దాకా నా మాట వింటారు, గంట చెప్పి నా మాట వింటారు. అదైపోతే మీరు చెప్తున్న మాట నేను విని ప్రార్థన చేస్తలేదా? దీన్ని ఏమంటున్నారు? ప్రేమ. పదులు ఎలాగవుతుంది? ప్రేమ ద్వారా, దేవుడు మాట్లాడడం ద్వారా, నా మాట్లాడడం ద్వారా కాదు, దేవుని వాక్యం వినడం ద్వారా నువ్వు పదులు పెట్టబడతావు. దానికోసం దేవుడు నేను ఇక్కడ నడిపిస్తున్నాడు బలవంతుడు. హల్లెలూయా. కింద 13 వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుబడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక చిలికాని యొక్క మాట దేవుడు చిలికాని మాట వింటాడు. అమ్మ మాట వినరు, అక్క మాట వినరు, నాన్న మాట వినరు, బంధుమిత్రుడు మాట వినరు. ఇంతేవుడు మాట వింటాడు? స్నేహితుడు మాట వింటాడు. హల్లెలూయా. చూసారా, చిన్నపిల్లగాలప్పుడు మీ మాట వింటారు కరెక్టే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ మాట వినరు, స్నేహితులను బడి వెళ్తారు. వాడు తాగబోతే ఇటు తాగబోతాడు, వాడు వ్యభిచారైతే ఇటు వ్యభిచారుడు, వాడు దొంగ అయితే ఇటు దొంగ అవుతాడు. నేను కూడా 2008 అనుకుంటాను మా స్నేహితుడు మాట నేర్చి 2010 వరకు నేను ఏ పరిమళ పని చేశాను. కానీ ఎప్పుడైతే చేశాను నేను ఆ పరిమళ అలవాటు మొత్తం దేవుడు తీశాను. హల్లెలూయా. నేను అబద్ధం చెప్పలేదు, నేను చేసిన పని చదువుతున్నాను. స్నేహితుల కోసం బీటెక్ చదువుతున్నప్పుడు 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఉన్నప్పుడు, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం ఉన్నప్పుడు వాడు ఒక చిన్న అలవాటు. అయితే అది 2010లో ఒప్పుకోవడం ద్వారా దేవుడు నన్ను విడిపించాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక చెలికాని యొక్క మాటలకి ఇంకొక చెలికాని యొక్క తెలిసిపోతుంది. హృదయం బంగారానికి బంగారమే, వజ్రానికి వజ్రమే. అవునా? వెండికి వెండే, ఇత్తడికి ఇత్తడే, ఇనుముకి ఇనువే, కర్రకి కర్రే, రాయికి కర్ర ఎలా తెలుసా? నేను చూశాను, అది ఎక్స్పీరియన్స్ కూడా. చిన్నప్పుడు ఒక కర్ర పెట్టేసి కొంచెం రథం చేసి దాన్ని ఇట్లా నిప్పుతూ ఉంటే దాన్ని ఏమవుతుందంటే నిప్పు వస్తుంది. దేంట్లో ఏమవుద్ది? వేడి, నిప్పు, మంట. హల్లెలూయా. చెలికాని మాట ఏం చేస్తాయి? ఇంకో చెలికాన్ని వివేచింపజేస్తాడు, ఆలోచింపజేస్తాడు. అర్థం చూసావా? స్నేహితుడు కూడా అలాంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? నేను కనుక నా తండ్రి మాట్లాడినట్టుగా మీరు కూడా నా మాటలు వింటే మీరు ఇక్కడ నుంచి, అవునా, నాకు స్నేహితులే ఉంటారంట. హల్లెలూయా. మీరు నా స్నేహితులు అంటున్నారు. అయితే స్నేహితులు అయితే ఎలా ఉంటాడు చూడండి. కింద 14 వచ్చినాం, 15 వచ్చినాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడ గనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసిన అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో ఏది దాచిపెట్టుకోలేదు, ఏది దాచిపెట్టుకొని ఆయన మర్మంగా జీవించలేదు. ప్రతిదీ బయలుపరిచాడన్నమాట. తండ్రి ఏమై ఉన్నాడో నేను కూడా అదే ఉన్నాను,
ఈ రోజు వింటున్న మీరు కూడా అలాగ జీవించాల్సిన బాధ్యత భూమి. హల్లెలూయా. తండ్రి నన్ను ఈ భూమిని ఎలా జీవింపజేశాడో అలాంటి జీవన విధానము మీకు కూడా ఇచ్చున్నాడు. అలాంటి హృదయం దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. అలాంటి మనసు దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. అలాంటి ప్రేమ దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. అలాంటి నెమ్మది దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. అలాంటి సమాధానం దేవుడు మీకు కూడా ఇచ్చున్నాడు. కాబట్టి నాకు ఇచ్చినట్టుగానే నా తండ్రి మీకు కూడా ఇచ్చాడు. కాబట్టి నేను స్నేహితుడు అంటున్నాడు. స్నేహితుడు అయితే ఎక్కడుంటాడు? స్నేహితుడు ఎక్కడుంటే అక్కడ, బయట ఉంటే, ఇంట్లో ఉంటే, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో వాడు ఏది తాగితే వీడు కూడా అదే తాగుతాడు. అంతేనమ్మా? స్నేహితుడు అయితే అదే, పనుడైతే ఇంటి బయట ఉంటాడు. అరే ఒక కారా అని చెప్తే ఊరికి పరిగెత్తుకుంటాడు. అది చేయపోతాడు అంతే. ఇక బెడ్రూమ్లో వచ్చి ఉంటాం కానీ తనతో పాటు టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం కానీ చేయరు అట్లా. కానీ ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు? స్నేహితులు అంటున్నాడు. హల్లెలూయా. మీకు నేనేం దాచిపెట్టుకోవట్లేదు. నా తండ్రి చెప్పే ప్రతి మాటని మీకు తెలియపరుస్తున్నాడు. నేను ఎలా జీవించానో మీరు కూడా అలా జీవించే బిడ్డగా మారిపోవాల్సింది. నేను ప్రేమించాను. నేను మిమ్మల్ని దేశితులు నేను ప్రేమించాను. నేను మీకోసం నా ప్రాణాన్ని ఇస్తున్నాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి కుమారుడు ద్వారా ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చి ఆ ప్రేమను తెలియపరుచుకున్నాడు. ప్రాణం పెట్టే కన్నా స్నేహితులు ఎవరున్నారు అసలు? ఈయన మన స్నేహితులైన మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీ ప్రాణం పోకూడదని మన ప్రాణం ఆవున నిలపడం కోసము తన ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు స్నేహితులే, ఇక దాసుడు కాదు అంటున్నాడు. దాసులైతే అయ్యా ఒక పూట భోజనం పెట్టాయా అడుక్కుంటాం. ఈరోజు మనకి ఇవ్వలేదు, సాయంత్రకల్లా అడుక్కుంటాం. అయ్యా నాకు ఇవ్వాలా, కూలి ఇస్తారా అని అడుగుతాం. స్నేహితులైతే రే ఇవ్వరా, నాకు ఇవ్వరా. అవునా? స్వతహాగా అడుక్కుంటాం అనమాట. అడుక్కోవడం కాదు, స్వతహాకి ఇమ్మని ఆజ్ఞాపించుకుంటాం. చెయ్యి మరి నాకు ఇచ్చేయి. వాడు తినేది కూడా లాక్కుంటాం కూడా అవసరమైతే. ఎవడు? స్నేహితుడైతే. హల్లెలూయా. అయితే నువ్వు లాక్కోకుండా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని? ఇనుము చేత ఇనుమే పదులవుతుంది, అది ఇక్కడ మాత్రమే అవుతుంది. హల్లెలూయా. మరి ఎక్కడ అవుతారు? ఈ యొక్క బోధ అనేది రోడ్ల మీద చేయలేము, సంత వీధిలో చేయలేము. ఎందుకని? ఇది ఇనుము చేత ఇనుము ఎప్పుడు పొదులు పెట్టాలి? అవునా? విన్నప్పుడే. హల్లెలూయా. మన చేతికి వచ్చినప్పుడే. ఏడైతే ఉంటారు, బయట తినలేరు, రోడ్డు పైకి తినలేరు. కాబట్టి ఈ యొక్క ఇనుము గురించి ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 'ప్రతిమ' గురించి రాయబడింది. అక్కడ ఆ ప్రతిమ యొక్క కాలు, చెయ్యి భాగాల మొత్తం గురించి వాస్తు వివరిస్తూ చివరికి ఈ యొక్క రాజ్యం గురించి రాయబడింది, దేవుని యొక్క రాజ్యం గురించి రాయబడింది. సో అది నేను వెతుకుతున్నాను అన్నమాట. ఓకే, అది దానియేలుకు దేవుడు తెలియపరుస్తాడు అన్నమాట. అది ఇనుముతో కూడింది అయి ఉండి దాని యొక్క వాటి గురించి చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే ఓకే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 2 కాదు పిమ్మట నాలుగో రాజ్యం అదే ఓకే అదే చెప్తాను. ఇది కూడా ఉంది.
పిమ్మట నాలుగో రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలంగా ఉండును. ఇనుము వలె బలంగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. అది అన్నమాట. అంటే ప్రతి దాన్ని పొడి చేసిన ఏం వాడతారు? ఇనుమునే దంచుతాం అమ్ముతున్నాయి. ఏదైనా ఇనుముకి రాయనా సరే ఏ వస్తువు ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇవ్వబడే రాజ్యము ఎలాంటి రాజ్యము? ఇనుము లాంటి రాజ్యం అన్నమాట. హల్లెలూయా. ఇనుముకి ఏముంది? బలం ఉంది. పరిశుద్ధాత్మకి ఏముంది? బలం ఉంది. ఉందా లేదా? పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. ఆయన బలం వల్ల మాత్రం మనుషులు జయిస్తారని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఆ రాజ్యాన్ని అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఏంటి ఆ రాజ్యము? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు. పరలోక రాజ్యము సమీపించున్నది. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ రాజ్యము ఏమన్నా ఎలాంటిది అంటున్నాడు? ఇనుము వలె బలంగా ఉంటుంది అంటున్నాడు. ఇనుము లాంటి బలం నీకు వచ్చుడుగాక. ఎందుకని? ఇనుము చేత ఇనుమే కదులవుతుంది. ఇనుముని ఎక్కడ నుంచి చేస్తాము? మట్టిలో నుంచి చేస్తాము. హల్లెలూయా. మనల్ని మట్టిలో తీశారు, మనలో నుంచి ఆయన వచ్చాడు. హల్లెలూయా. అంతేనా? శరీరంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చింది. మనకేం చేయడానికి వచ్చాడు? మనల్ని పదులు పెట్టడానికి వచ్చాడు. మనల్ని పదులు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఇనుము గల రాజ్యము, బలమైన రాజ్యం ఎలా ఉంటుందంటే సమస్తమైన వాటిని దంచి విర్రగొట్టుతుందంట. విర్రగొట్టడం అంటున్నాడు. రెండుగా చేసేద్దన్నమాట ఏదైనా సమస్య. హల్లెలూయా. అది రోగమైనా రెండుగా చేసేస్తుంది, బాధ అయినా రెండుగా చేస్తుంది, అప్పు అయినా రెండుగా చేసేస్తుంది. అందుకే నేను అవునా, ఇనుము ఒక ఆయుధం అయితే అది పదునుగా ఉంటే, అది మొద్దుగా ఉంటే ఎక్కువ ఏం చేయాలి? బలం ఉపయోగించాలి. ఎక్కువ బలం ఉపయోగించాలి. తక్కువ బలం ఉపయోగించాలంటే దాన్ని పదును పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు పదును పెట్టాలంటే నేను ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడికి రావాలి. కమ్మరి దగ్గరికి రావాలి. కుమ్మరి దగ్గర కాదు, కుమ్మరి కొండలు చేస్తాడు. కమ్మరి ఇనప ఆయుధాలు తయారు చేస్తాడు. అర్థమైందన్నమాట. బైబిల్లో రాబడింది, కమ్మరి అని రాబడింది, ఇనప వస్తువులు తయారు చేసేవాళ్ళు. అయితే చూడండి, ఇనుము సమస్తమైన వాటిని దంచుతుంది అంటున్నాడు. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఇనుము లాంటి ఆత్మీయ జీవితం మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకంటే ఇనప ఆయుధము దేవుడికి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయమా చూడండి. 51వ అధ్యాయము 20వ వచనము, పేజీ నెంబర్ 616. రాసుకోండి, కావాలి ఇవి రాసుకోండి, ఇవి మీరు రాసుకోండి ఖచ్చితంగా. నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడు. ఇప్పుడు గొడ్డలు అంటే ఎనిమిదో గుడిందా, కర్రతో గుడిందా? పట్టుకునే ఒకే కర్ర కావచ్చు, కానీ గొడ్డలు ఎలాంటిది? ఇనుమే. అంతేనా? బంగారమా? కాదు. ఇతర ఇనుమే. ఇనుముతోనే పదులు గల ఆయుధాలు తయారు చేస్తారు. ఏదైనా నరకాలంటే ఇనుమే సాధ్యం, ఇంకోటి కానే కాదు. ఏమంటాడు? నీవు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడవు. యుద్ధాయుధాలు దేంతో తయారు చేస్తారు? ఇనుముతోనే. ఇనుము లేకుండా ఏది తయారు చేయలేదు. హల్లెలూయా. బలమైన వస్తువులు కానీ, పదులుగల వస్తువులు కానీ దేంతో తయారు చేస్తారు? ఇనుముతోనే. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? నువ్వు ఇనుము అయితే నువ్వు నా చేతిలో వంటివి అంట. హల్లెలూయా. నువ్వు నా చేతిలో, నీవు నాకు గండ్ర గొడ్డలు వంటి వాడవు, యుద్ధ ఆయుధం వంటి వాడవు అంటున్నాడు. ఆయుధం అని ఇందా చెప్పా కదా, ఇనుప ఆయుధము అవునా, మొద్దుగా ఉంటే దాని అవునా, దానిలో ఎక్కువ పని ఉపయోగించాలి, కానీ దాన్ని పదును చేస్తే తక్కువ బలం. యేసుక్రీస్తు వారు నిజంగా పదునుగా జీవించాడు, ఆ యొక్క షార్ప్గా జీవించాడు. ఎందుకనే ఎవడొచ్చినా ఆయన నోటి మాట ఒక్కసారి ఎంత కష్టపడాలి అసలు. గంటలే ప్రార్థన చేయాలి ఒక వ్యక్తికి ఏదైనా రోగం ఉంటే ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మంటాడు. హల్లెలూయా.
నీ నమ్మిక చొప్పున నీ కలుగురుగాక అంటాడు. ఇంత ఈజీగా దేవుడు కార్యాలు చేశాడు. దేవుడు కుమారుడు అంత ఈజీగా కార్యాలు చేశాడు. ఈరోజు మనం కూడా ఎక్కువ బలం ఉపయోగించకుండా, అవునా, ఒక్క నోటి మాట చేత వెంటనే పని జరగాలంటే ఏం కావాలి? నువ్వు షార్ప్ కావాలి. హల్లెలూయా. నువ్వు పదును పెట్టబడాలి ఈ మాటల చేత. నువ్వు మండాలి ఈ మాటల చేత. ఎందుకంటే నువ్వు మండితేనే నేను పదును పెట్టగలవు. నీ ఒంట్లోంచి వేడి రావాలి ఈ మాట్లాడుతున్నాడు కదా, అప్పుడే నువ్వు పదులు పెట్టగలవు. అవునా, అప్పుడే నిన్ను షార్ప్గా చేయగలవు. అప్పుడే నువ్వు ప్రార్థించగలవు. అప్పుడే దేవుడి శక్తిని పొందుకోగలవు. అప్పుడే నీ సమస్యల నుంచి విడుదల పొందుకోగలవు. కాబట్టి నువ్వు ఇతరులకు ఉపయోగపడగలవు. అవునా, చూడండి, యుద్ధం అంటూ వాడు కాదా? అయితే యుద్ధ ఆయుధము గండ్ర లాంటి వాడు అయితే నువ్వేమవుతావు చూడండి. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక జనాన్ని విరచేయాలంటే ఏం కావాలి? నువ్వే కావాలి. వాడి హృదయము విరవాలంటే ఏం కావాలి? నువ్వే కావాలి. అదేనా? ఇప్పుడు 2 పాటలు చేసినట్టు మరిపోతారా? దేని పనికిరాడు, ఏసైకి మాత్రం పనికొస్తాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను ఎరగొట్టడం కోసం దేవుడు ఎవరు వాడుకుంటున్నాడు? నిన్నే. ఇతరుల యొక్క హృదయాలు అవునా పగిలిపోవాలన్నా కానీ, ఇతరుల హృదయాలు అవునా కరిగిపోవాలన్నా కానీ, ఇతరుల అవునా సమస్యలు విడిపోవాలన్నా కానీ నువ్వు లేకుండా దేవుడు చేయలేవు. నీ వలన జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, నీ వలన ముసలివారిని బాలను విరగొట్టుచున్నాను, నీ వలన యవనులను కన్యకలను విరగొట్టుచున్నాను, నీ వలన గొర్రెల కాపలను గొర్రెల మందలను విరగొట్టుచున్నాను, నీ వలన దున్ను వారిని వారి దుక్కు తెద్దులను విరగొట్టుచున్నాను, నీ వలన వేలికలను అధిపతులను విరగొట్టుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ వల్లే దేవుడు ఏదైనా పని చేయాలంటే, నువ్వు ఇతరులకు చెప్పకుండా దేవుడు పని చేయాలి నీ జీవితం. ఇక్కడ వినేది నువ్వేం చేయాలి? బయటికి పోయి ప్రకటించాలి. ఇతరులు చెప్పాలి నీ జీవితం జరుగుతున్న మేలును బట్టి. నువ్వు చెప్పకపోతే కనుక నువ్వేమైపోతావు? మొద్దు బారిపోతావు. హల్లెలూయా. అదేనా? పదునెక్కిందని దేనికి ఉపయోగించాలి? అవునా, ఒకవేళ షాక్ అయితే కూరగాయలు కోయడానికి, చికెన్ కోయడానికి, మటన్ కోయడానికి, బోన్స్ ఇరగొట్టడానికి పడతారా లేదా? కొన్ని బోన్స్ గట్టిగా ఉంటాయి, ఇరగొడతారు. అట్లు కొన్ని వస్తువులు గట్టిగా ఉంటాయి, విరగొడతారు, నరుకుతారు. అంతే దాని అంటారు నరుకుతారు అంటే. సో దేవుడు నిన్ను ఆయుధముగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఇనప ఆయుధముగా దేవుడు నిన్ను వాడుకున్నాడు. అందుకనే ఆ ఇనప ఆయుధం చేత అంటే ఆయన కూడా ఈ భూమిని ఎలా ఉన్నాడు? ఇనుములాగా ఉన్నాడు. దేనికి లోపల ఆయన ఎప్పుడు షార్ప్గా ఉన్నాడు ప్రార్థన ద్వారా. ఆయన ఎక్కడ కూడా ఈ విషయంలో నాకు రోగం అని బాధపడదు. ఆ రోజు సమరయ స్త్రీ దగ్గర కూడా అలచి ఉన్న రీతిగానే అక్కడ అవునా ఆ బావి దగ్గర వేసో బావి దగ్గర కూర్చున్నాడు. కానీ ఆయనకు అలచొచ్చు కాదు, ఆమె స్వార్థ ప్రకటించాలి, ఆమె మండించాలి, ఆ గ్రామంలో వాళ్ళకి కదిలించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వకుండా మొత్తం తెలియపడతాడు. హల్లెలూయా. ఇనుము చేత ఇనుము పదునగినట్లుగా అవునా ఒక చెలికాని యొక్క అవునా మాటల చేత వాడు వివేచిస్తాడని రాయబడింది. అంటే ఇప్పుడు ఆమె ఈ కోలకు సంబంధించింది, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తే. కానీ ఆమె ఏమైంది? అనేక మంది భర్తలు చేసుకుంది. ఎప్పుడైతే అవును నీకు ఒక్క భర్త కూడా లేడు, ఇప్పుడు నీవోడు కాదు, నీకు 5గురు భర్త ఉన్నారంటే ఏం కావాలమ్మా? భయపడి పారిపోవాలి. కానీ ఆమె ఏం చేసింది? ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళ మొత్తాన్ని చెప్పింది. ఏమో తెలుసా? ఈయన క్రీస్తు కాడా? హల్లెలూయా. ఈయన నేను చేసిన ప్రతి పాపాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈయనే నిజరక్షకుడు అని చెప్పేసి ఊర్లో చెప్తే వాళ్ళందరూ కూడా ఆ మాట నుంచి ఆ దగ్గరికి వచ్చి స్వస్థలు పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, అద్భుతాలు చూస్తున్నారు. నిన్ను దేవుడు అలా వాడుకుండు గాక. నీవు నీ గ్రామాన్ని కాదు పక్క గ్రామాలు కూడా ప్రభావితం చేసి మార్చుదు గాక. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? యుద్ధాయుధంగా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు లేకుండా దేవుడు పని చేయలేడు. గొడ్లు ఉంది కరెక్టే, పట్టుకోడు కావాలి కదా. దాన్ని పట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిన్ను పట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలా చూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నీకోసం ఏం చేసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నాకు తెలిసి కొంతమంది కన్నా మంట వస్తుందని నేను నమ్ముతున్నాను. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు
సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడంట. హల్లెలూయా. అంటే మొద్దుబారిన జీవితాలను మనల్ని పదును పెట్టడం కోసం, ఎండిపోయిన మన జీవితాలని సిగురింపజేయడం కోసం, దరిద్రంలో ఉన్న మన జీవితాలని ఆశీర్వాదం వైపు నటించడం కోసం, రోగంలో ఉన్న మన జీవితాన్ని బాగు చేయడం కోసం, కింది స్థాయిలో ఉన్న మనల్ని పై స్థాయిలో తీసుకెళ్ళడం కోసం, త్వరగా ఉన్న నిన్ను తలగా చేయడం కోసం, ఎన్నికలైన నిన్ను అనేక మంది చేత గణపరచడం కోసం. హల్లెలూయా. ప్రేమ చేత నిన్ను క్రీస్తులో కూడా బ్రతికించాడట. అయితే చూడండి కింద, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారంట. అంటే దేవుడు దానం చేశాడు, నేను పదును పెట్టడం దానం చేశాడు. హల్లెలూయా. నీకు తన వాక్యాన్ని ఇచ్చి, తన కుమారుని ఇచ్చి, తన ఆత్మచేత నింపడానికి గల కారణం ఏంటంటే కృప చేత. నీ వల్ల కాదు, నువ్వు పరిశుద్ధంగా జీవించడం వల్ల కానే కాదు, నువ్వు కేవలము దేవుని యొక్క దానం చేత ఈరోజు బతుకున్నావు. నువ్వని నేనంతే. నిజంగా వచ్చి నేను ఈ మార్గంలోకి రాకుండా, యేసుని నమ్మకుండా నా ఇష్టం జీవిస్తే ఈ రకాలు నేను బతుకోను కాదు. నాకు అన్ని రోగాలు వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ఏమంటున్నాడు, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగంలో కనపరుచు నిమిత్తం. అంటే వచ్చే రోజులలో నీ ద్వారా కనపరచాలి. 1 సంవత్సరం తర్వాత అయినా సరే, 1 నెల తర్వాత అయినా సరే, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, నీ ద్వారా ధనవంతుడు అంటే ఎలా ఉన్నాడో చూపించాలి. హల్లెలూయా. అప్పిచ్చేవాడిగా ఎలా ఉండాలో నీ ద్వారా చూపించాలని కోరుకుంటాడు దేవుడు. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో నీ ద్వారా చూపించాలని కోరుకుంటాడు. వ్యాపారం చేసేవాడు గొప్ప స్థాయిలో ఎలా ఉంటాడు నీ ద్వారా చూపించాలని కోరుకుంటాడు. ఒక అధికారిగానే ముందు రోజుల్లో నిన్ను ఎలా చూపించాలని కోరుకుంటాడు దేవుడు. గొప్పగా ముందు రోజులు నిన్ను చూపించాలని కోరుకుంటున్నాడు. అందుకే తన కృప మహదైశ్వరుడు రాబో యుగంలో కనపరచడం కోసం ఈ ఉపకారం చేశాడు దేవుడు. అలా ఎవరు కనపరచాలి? మనమే. చూడండి కింద అదే వచ్చిన, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినట్టు. హల్లెలూయా. ఆల్రెడీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడని నమ్మావో, పరిశుద్ధాత్మలోకి వచ్చాడో, నువ్వు కూడా క్రీస్తులో ఎక్కడ ఉన్నావు? పరలోక రాజ్యంలో ఉన్నావు. హల్లెలూయా. ఎక్కడ కాదు, ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ధనవంతుల బిడ్డలో దరిద్రులుగా జీవించవచ్చా? ఆరోగ్యంగా ఉండాల్సిన బిడ్డలు అనారోగ్యంతో జీవించవచ్చా? అందుకనే ఆయన వచ్చిన ప్రతి వారిని కూడా పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడు. అది కుష్ఠరోగి వచ్చినా, కుంటివాడు వచ్చినా, రక్తస్రావంతో వచ్చినా, బిడ్డలు లేకపోయినా, వివాహం జరగకపోయినా, గర్భాలు లేకపోయినా, పెళ్లి జరగకపోయినా, జాబులు రాకపోయినా, మరి ఆర్థికంగా ఎదగకపోయినా, అప్పుల స్థితిలో ఉన్నా వాళ్ళందరూ కూడా ఏది కావాలంటే అది ఇవ్వడానికి గల కారణం తెలుసా? నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు. హల్లెలూయా. ఆయనతో పాటు పరలోక రాజ్యం మీద ఎలా ఉన్నావు నువ్వు? కింద కాదు, ఆయన పైన కుర్చీలో కూర్చుంటూ కింద కాదు, ఆయనతో పాటు పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. ఆయనతో పాటు అంటే ఆయన నువ్వు స్నేహితులు. నీ స్నేహితుడు ఇప్పుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? అక్కడే. యేసుక్రీస్తు వారు 12 మందికి టేబుల్స్ చేశాడు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఇలా అందరికి సమానమైన టేబుల్స్ చేశాడు. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం జరిగినప్పుడు ఆ 12 మంది ఈయన సమానం కూర్చుంటారు. హల్లెలూయా. ఎందుకని ఏమంటున్నాడు? మీరు నా స్నేహితులు, మీరు ఇనువా, నేను కూడా ఇనువే. హల్లెలూయా. మేము పదుపు పెట్టడం కోసం వచ్చా, నేను షార్ట్ చేయడం కోసం వచ్చా. మీ ద్వారా పట్టుకొని ఏదైనా నేను జయించాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు యుద్ధానికి ఆయుధం లాంటి వాడు ఒకవేళ కర్ర లాంటి వాడా, నేను వాడిని నరకాలి అడ్డంగా, ఇంట్లో నా మాటల వాడిని నేను వాడుకోవాలని ఆశపడుతున్నాను. చదువు కింద 9 వచ్చిన. ఓకే, అది క్రియల వలన కలిగినది కాదు. 8 వచ్చిన పాస్. మీరు విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధాత్మకు వరంగా ఇచ్చినాడు, అది నువ్వు వాడుకోవాలి, ఇతరులకు తెలియపరచాలి. ఈరోజు నేను ఇంత క్షేమంగా ఉన్నానంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే, ఇంత సమాధానంగా ఉన్నానంటే, ఇంత నెమ్మదిగా ఉన్నానంటే గల కారణము యేసయ్య నన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన ఆత్మ ఉచితంగా ఇచ్చాడు. పనికి రాని వాడిని, పనికి రాని దాన్ని నేను దేనికి ఉపయోగలేని నన్ను దేవుడు ఎన్నుకొని ఈరోజు నన్ను ఇతరులకి మాదిరికరంగా చేశాడని చెప్పడం కోసం నిన్ను ఎన్నుకున్నాడు. అలాగే ఇది అందుకోసం నీకేమిచ్చాడు తెలుసా? దేవుడు వరాన్ని ఇచ్చాడు. దేవుడు వరం ఇవ్వడం ద్వారా నువ్వేమైపోయావు? పరిశుద్ధుడు అయిపోయావు. ఇంతకుముందు పనిచేయడం ఈ మాటలు ఇప్పుడు చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు పోయి యేసునామములో వాళ్ళకి వాక్యం చెప్పి, యేసయ్య గురించి చెప్పి చిన్న ప్రార్థన చేయి, యేసునామములో ఆ నొప్పి పోవుడు కాక అని చెప్పండి. అలా మాట్లాడుకుని ఎంతమంది మొద్దు పడిపోయారు? మీరు ఇక్కడ నుంచి పదులు పెట్టబడుదురు కాక. ఇతరులు చెప్పలేదంటే అర్థం ఏంటి? మొద్దు పడిపోయారు.
మీరు ఎంత అడిగినా ఎక్కువ బలం ఉపయోగించాలి. ఆ బలం మన దగ్గర లేదు. ఈ రోజు నుంచి ఆ బలం మీరు పొదుకుదురు గాక. దేవుని బలం మీరు పొదుకుదురు గాక. చదవండి కింద. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక, ఆ క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను ఆ, అతిశయపడ. అంటే ఏంటి? నిజంగా నేను శుక్రవారం బాప్తిజం తీసుకున్నాను. సోమవారం ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. ఆ మోకరింప చేసిన తర్వాత తల మీద నూనె వేసిన తర్వాత నేను అక్కడ పడిపోయాను, బెడ్ మీద పడిపోయాను. అయితే ఆయన అన్నాడు కదా, ఇలాంటి అభిషేకం ఎప్పుడైనా చూసుకున్నారా? అయితే లేచిన తర్వాత ఏమంటాడంటే, బ్రదర్ నువ్వు పోయి ఇతరులకు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ప్రార్థన చేయండి యేసునామములో, వెంటనే పోకపోతే అడుగుండి. హల్లెలూయా. ఇదే నాకు తెలిసింది. 2016లో బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ సేవకుడు చెప్పిన మాట ఏం తెలుసా? నువ్వు ప్రార్థన చెయ్యి, అక్కడే నీకు స్వస్థ, అక్కడ ఎదుటి వాళ్ళకి స్వస్థ కలుగుతుంది. వెంటనే అడగండి వెంటనే. పోయిందా లేదా అడగండి. మరలా నువ్వు పదులు పెట్టబడదు గాక. ఎందుకంటే ఇతను చెప్పకపోవడం గల కారణం ఏంటంటే పని చేయట్లేదేమో ఈ దేవుడు అనే ఒక ఉద్దేశం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు నోరు తెరిచి యేసయ్య గురించి ఇతను చెప్తావో, ఆయన రక్షణ గురించి చెప్తావో, శుభవార్త చెప్తావో, నా పాపాల కొరకే కాదు నీ పాపాల కొరకు కూడా మరణించాడు అని ఒక తాగుబోతు చెప్పాలి, తిరుగుబోతు చెప్పాలి, విడిచారు. అలాగనేసి వాళ్ళు తాగుబోతు తిరుగుబోతులు అంత మాత్రం చెడు వాళ్ళు కాదు, మన సంబంధం. హల్లెలూయా. మనం ఈరోజు ఆ గతకాలంలో అలానే జీవించాము, ఈరోజు మనం అలా జీవించలేకపోతున్నాం. కాబట్టి మన సహోదరుడు మన సహోదరి కాదు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. చెప్తే వాళ్ళు కూడా ఇలా ఏమవుతారు? మొద్దుబారి జీవితాలు పదులు పెట్టుకుంటారు. హల్లెలూయా. నీలాగా సంతోషిస్తారు, నీలాగా ఆనందిస్తారు, నీలాగా సమాధానం కలిగి ఉంటారు. వాళ్ళు కలిగిన ఆనందము సంతోషం ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎక్కువ శాతం చూశాను నా దగ్గర ఎక్కువ తాగుబోతులే మారిపోయారు. ఎక్కువ శాతం చూశాను ఎక్కువ బిడ్డలే కన్నారు. 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఇప్పుడైతే దాదాపుగా 60 మంది లైన్లో ఉన్నారు కనడానికి. ఉపవాస ప్రార్థన నుంచి చూస్తున్నారు. దాదాపు నా తెలిసి 6-7 మంది స్త్రీలు సహోదరులు మన సిద్ధంగా ఉన్నారు. అదే మేబీ ఈరోజు కూడా కనొచ్చాము మన చర్చ వాళ్ళే. ఎందుకని దేవుడు మాకు ఇచ్చిందే ఏంటంటే తాగుబోతుగా జీవిస్తున్న నన్ను ఆ యొక్క అలవాటు నుంచి విడిపించాడు. బిడ్డల కనరు అనే స్థితిలో ఉన్న నన్ను, అవునా, ఇప్పుడు బిడ్డల పాపని బాబునిచ్చాడు. ఇదే నా సాక్ష్యం. దేనికి మన ఈ అలవాటును తప్పించి నాకు ఏ అలవాటు లేదు. ఒకటే ఒక అలవాటు ఫ్రెండ్ ద్వారా వచ్చింది 2006లో కదా 8లో. క్లాస్మేట్ స్నేహితుడే మమ్మల్ని ఎడగొట్టాడు. చిన్న మందు ఒక ప్లేట్ అంటే గ్లాస్ తాగండి, గ్లాస్ పోయి ఫుల్ బాటిల్ అయిపోయిందన్నమాట. ఫుల్ బాటిల్ తాగి సరిపోతే మళ్ళీ పోయి అవునా షాప్ దగ్గర పోయి మళ్ళీ ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాడు. మేము తాగితే అట్టట్టు కాదు, దాదాపు 1600 1800 అట్లా ఉండేది అప్పుడే 2010లోనే. కాసం గారు ఒక మాట మాట్లాడేది. నేను ఎందుకు చెప్పుకుంటాను? ఈ గర్వానికి చెప్పుకోవడం. తాగుబోతున్నాను నన్ను మార్చిన దేవుడు. హల్లెలూయా. వ్యభిచారాన్ని మార్చిన దేవుడు. నేను గొప్ప కార్యాలను చెప్పట్లా, అలాంటి స్థితి నుంచి మార్చిన దేవుడు. కాబట్టి ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను. ఈరోజు నన్ను బాగు చేసి తన మాటలు చేస్తాను, పదులు పెట్టాడు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను చేస్తూ మీకు చెప్పినట్టు గొప్ప పని చేయదు. నేనేం మాట్లాడిన పని చేస్తాను, ఈ మాటలే పని చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, ఇనుము మొద్దుగా ఉంటే పనిచేయదు కనుక దానికి పదులు పెట్టాలి ఇనుము చేత. కాబట్టి ఇక్కడికి రావు. చదవండి కింద పాసం. ఎవడో అతిశయపడని ఏమీ లేదు, అది క్రియవల్ల కలిగి కాదు కనుక ఎవడనూ అతిశయపడలేదు. 10వ వచనము. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా చిత్తపరిచిన సత్క్రియలు చేయుటకై. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడి పనే నిన్ను ఒక ఇనుము ఆయుధంగా తయారు చేశాడు, ఇనప ఆయుధంగా తయారు చేశాడు. తయారు చేసి నేనేం పెట్టాడు? పదులు పెట్టాడు నిన్ను వాడుకోవడం కోసం. ఒక గొడ్డలుగాను, ఒక యుద్ధాయుధంగాను, ఒక షాట్గాను, బాగ్గాను వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. కానీ నువ్వు ఇతరులకి చెప్పకపోవడం వల్ల ఏమైందంటే మొద్దుబారిపోయావు. మొద్దుబారిపోతే జనం ఆడుకుంటాడు. దాన్ని బలం ఎక్కువ ఉపయోగించాలి. ఎంతసార్లు కొట్టినా మారదు, ఎన్నిసార్లు చెప్పినా మారదు. అయితే ప్రభు వాక్యం నిన్ను మార్చుడుగాక, నిన్ను పదులు పెట్టుగాక, నువ్వు ఇతరులకి చెప్పే బిడ్డగా మార్చుదుగాక. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనల్ని శిష్యులుగా చేస్తున్నాడు, స్నేహితులుగా చూస్తున్నాడు, బలవంతులుగా చూస్తున్నాడు, ధనవంతులుగా చూస్తున్నాడు, ఆరోగ్యవంతులుగా చూస్తున్నాడు, శక్తివంతులుగా చూస్తున్నాడు, మంచి బిడ్డలుగా చూస్తున్నాడు, యుద్ధాయుధంగా చూస్తున్నాడు. నిన్ను పట్టుకొని వాళ్ళని మార్చాలంతే. నువ్వు లేకపోతే వాళ్ళు మారు. దేవుడు ఉన్నాడు కరెక్టే. ఆ దేవుడి నామం ఏంటో
నీ ద్వారా మాత్రమే తెలియపరచబడతాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు నామం రక్షణ గల నామము. ఆయన ఈ భూమికి సర్వ సృష్టికర్త అయి ఉండి కూడా భూమికి మనిషిగా వచ్చి మన పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడు. నా కోసం కాదు, నీ కోసం కూడా అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. అయితే నువ్వు అప్పుడు ఎప్పుడైతే చెప్తున్నావు ఏమవుతుంది? పదును వస్తువు వాడుతుంటే ఏమైందా చెప్పారు పాస్టర్. వస్తువు బాగా వాడుతుంటే ఏమవుతుందంటే మనం మొద్దు వాడటం తరలించలేదు, ముందు పదును ఉంటుంది, బాగా నరికే కొద్ది తెల్లగా మారిపోద్ది అనమాట. అదే మాటని ఇంకొక రాయికో, అవునా, మెత్తటి వస్తువులకైతే పదును మారుతుంది, కరెక్టే. మెత్తన వస్తువులకైతే, అదే రాయి వస్తువులకైతే, రాతి వస్తువులకైతే పదును మారుద్ది. అంటే మనం చెప్పాల్సింది కూడా ఎవరికంటే ఎవరైతే క్రీస్తు యొక్క మార్గంలో నడవాలని ఆశపడుతున్నారో, సమాధానం కావాలని ఎదురు చూస్తున్నారు, ఆ రోగంలో ఉన్నా, ఆ బాధలో ఉన్నా, ఆ ఇరుకులో ఉన్నా, ఆ ఇబ్బందులో ఉన్నా, ఆ నొప్పులతో ఉన్నా, అప్పులతో ఉన్నా, ఆ గర్భాలు లేకుండా, ఆ జాబ్ లేకుండా, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే దేవుడు అంటే వాళ్ళు కూడా ప్రేరేపించాలి, వాళ్ళు కూడా ఏంటంటే సిద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు చెప్తే వాళ్ళకి ఏమవుతుందంటే రక్షణ అవుతుంది. హల్లెలూయా. తర్వాత నీ యొక్క పనికి ప్రతిఫలం దొరుకుతుంది. కానీ అదే కనుక రాతి గుండెలు లాంటి వాళ్ళకి చెప్పానుకో, అరే నాకు కొత్తాలు చెప్తున్నా కానీ నీకు అసలు నీకు తింటానికి భోజనం ఉందా, ప్రతి ఆదివారం వెళ్తున్నావు చర్చికి అనేది మనకి ఏమనిపిద్ది? నేను చేస్తున్నారా, మిగతా రోజులు మొత్తం ఖాళీ ఉండి ఆదివారమే పని చేస్తున్నా. నాకు వస్తే చాలా మంది నాకు చెప్పారు, నా చర్చికి వచ్చారు. ఫస్ట్ ఏమో రాజుల్లోనే ఉన్నారు, పాప ఏ పని లేదంటారు, పని లేక మొత్తం ఖాళీగా ఉండేవాడు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి తనతో పాటు చాలా మంది తీసుకొస్తాను మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అక్కడ వాళ్ళకి ఈ గొర్రెలు మేకలు కోసే ఆ పని దొరికింది. పని దొరికితే సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగా ఉంటాడు. కరెక్ట్గా అదే రోజు పని చేస్తే 10,000 వస్తాయంట. అంటే ఆ పొడియలు కానీ ఆ మేక కోసి అమ్మితే 10,000 లాభం వస్తాయంట. అప్పుడు 3 నెలల దాకా బాగా వచ్చాడు. 3 నెలల వచ్చిన తర్వాత ఇది పెట్టుకొని దేవుడు చెప్పాడంట. మేము కూడా పోయి ప్రార్థన చేసాం. వాళ్ళు పెట్టుకుని షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసాం. వాళ్ళు ఏం చేశారు సార్, ఇక వాళ్ళు తను 2-3 ఆటోలు తీసుకొచ్చేవాళ్ళు. నాకు తెలిసి ఇక్కడే కాతిరెడ్డిపల్లిని బోర్డు కట్టల దగ్గర ఉండదు, చాలా మంది తీసుకొచ్చేవాడు అతను. ఇక 3 నెలల తర్వాత ఏమైంది అనుకున్నాం, ఆయన ఆగిపోయాడు. ఎందుకో తెలుసా, 10,000 వస్తున్నాయి ఆదివారమే. కాబట్టి అతను రావడం మానేసిన తర్వాత వాళ్ళు కూడా పాపం చిన్నగా ఆగిపోయారు, మధ్య మధ్యలో వచ్చేవారు. అయితే ఇతను బాగా లాభం వచ్చి ఇప్పుడు లాభం వచ్చి ఇంట్లో కూర్చున్నాం. ఇప్పుడు మేము పోయి ప్రార్థన చేయాలి, కానీ కాబట్టి పాస్టర్ గారు రావాలనుకుంటున్నాం కానీ రావడానికి శక్తి సరిపోవట్లేదు. పాస్టర్ ఏమైపోయినా మొద్దుబాట కాదు, పనికి రాని పాత్ర అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నాడు, రాబోతున్న రోజుల్లో మంచి క్రియలు చూపించడం కోసము మన క్రీస్తు యేసునందున మనమై ఆయన చేసిన పని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనం ఒక పని చేయాలనుకుంటే మనం లేకుండా చేయలేడు దేవుడు. అసలు చెప్పాలంటే యేసు క్రీస్తు సర్వ సృష్టికర్తే, బలవంతుడే, శక్తివంతుడే, కానీ నువ్వు లేకుండా ఏ పని చేయలేడు ఆయన. నువ్వు మాట్లాడకుండా అసలు పని చేయలేడు. నువ్వు ఆయన గురించి చెప్పాలి, యేసు నామం పలకాలి. హల్లెలూయా. అలాగ నువ్వు స్నేహితుడిగా మారిపోదుగాక, శిష్యుడిగా మారిపోదుగాక, నీ పరిస్థితులు మార్చుకొని ఇతరుల పరిస్థితులు కూడా నువ్వు మార్చేపడిగా మారిపోదుగా. ఎందుకంటే నువ్వు లేకుండా దేవుడు పనిచేయడు. కాబట్టి మొద్దుబారిన ఇనుముగా ఉన్న నిన్ను, మొద్దుబారిన జీవితంగా ఉన్న నిన్ను పదులు పెట్టాలని కోరుకున్నాడు, షాన్ పెట్టాలని కోరుకున్నాడు, షైన్ చేయాలని కోరుకున్నాడు, వివేచన కలిగించాలని కోరుకున్నాడు, మంట పుట్టేయాలని ఆశపడుతున్నాడు. అసలు రోగం నీ దగ్గరికి చేరకుండా చూడాలని ఆశపడుతున్నాడు. నీకు వస్తే నువ్వు అవునా, నువ్వు ఇతరులతో ప్రార్థన చేసుకుంటావు, అది ఇతరులకు వస్తే నువ్వు బాగుంటే ఇతరులకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి నీ నోటి నుంచి రావాలి, ఆయన మాటే రావాలి, యేసు నామే రావాలి. అయితే నీకు నీ గుడారానికి అసలు ఏ తెగులు సమీపించదు. దానికోసం మాట చెప్పాడు. నిర్గమకాండము 10వ అధ్యాయము, ఇదొకటి చెప్పి ముగిద్దాం. నిర్గమకాండము 10వ అధ్యాయము, 15, 15, 26. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములు ఏదియు మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట నువ్వు శ్రద్ధగా ఏం చేయాలంటే న్యాయం చేయాలంట. హల్లెలూయా. మీ దేవుడిని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలంటాడు. ఏదో తెలుసా న్యాయమైంది తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? ఇక్కడికి వచ్చి న్యాయమైంది దేవుడా నువ్వే నాలోకి వచ్చి పని చేయాలంట కదా, అది న్యాయం. హల్లెలూయా.
ఒక వ్యక్తిగా నన్ను పనిచేయాలని అడగకూడదు, మీరు దేవుణ్ణి పనిచేయాలని అడగాలి. హల్లెలూయా. నువ్వే నాకు శక్తినిచ్చి నన్ను బలపరచు ప్రభు అని చెప్పేసి అడగాలి, అది న్యాయం. నువ్వు నన్ను స్వస్థపరిచి ఇతరుల సాక్షిగా నిలబెట్టి ప్రభు అని అడగడము న్యాయం. రాజకీయ నాయకులు ఆపదతో అడుగుతారు అవసరాన్ని బట్టి, న్యాయం కాదు. నిజంగా చెప్పాలి, అధికారులు అడుగుతారు, చేయరు వాళ్ళు లంచం లేకుండా. లంచం లేకుండా చేయరు అధికారులు. రాజకీయ నాయకుడు లంచం లేకుండా చేయడు. అది పొరుగువాడు కూడా అంతే, డబ్బులు లేకుండా చేయడు, అసలు లాభం లేకుండా చేయడు. అది సాయం నీకు న్యాయం చేసి దేవుడు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు ఆయన మాత్రం న్యాయం చేస్తాడంటే ఆయన నీకోసం ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టి నీకు సమస్తాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటిగా ఏమంటున్నాడు, న్యాయం చేయమంటున్నాడు. ఏంటి అది న్యాయం చేసేది? నాకు నువ్వే సహాయం చేయి, నన్ను నువ్వే స్వస్థపరచు, నాకున్న బాధలు నువ్వే తీసివేయి, నన్ను నువ్వే ఇక్కడ నడిపించు, నా నోటి నుంచి నువ్వే ప్రార్థన చేయి. హల్లెలూయా. ఇది న్యాయం. ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలాంటి అనుసరించి నడుచుకోవాలి. అంటే నువ్వు విధేయులయ్యాలన్నా కానీ, నువ్వు ఆయన ప్రకారం టయానికి రావాలన్నా కానీ, అవునా, సమయం వరకు వినాలన్నా కానీ, దేవుని దగ్గర పొందుకోవాలన్నా కానీ, నువ్వు మొదటిగా ఆయన మాట వినేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆత్మచేత నింపడి ఆత్మచేత నడిపింపడాలని ఆశపడాలి. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటే నువ్వు విని చేయాలని కోరుకోవాలి. అప్పుడు ఐగుప్తులకు రోగాలు చాలా వచ్చే రోగాలు, ఒక్క రోగం కూడా నీకు రానేడట. హల్లెలూయా. వీడు స్వస్థపరిచి యెహోవాను. వాస్తవానికి రోగం వచ్చిన తర్వాత బాగు చేస్తే బాగుండదా? అసలు రోగం రాకుండానే బాగుండదా? మన దేవుడు ఆయన మాటలింటే అసలు రోగమే రాకుండా చేస్తాడు. అది స్వస్థ. హల్లెలూయా. నిజమైన స్వస్థ అది. నొప్పి వచ్చిన తర్వాత బాగు చేయడం, నొప్పి టాబ్లెట్ వేసుకోవడం కాదు, అసలు ఆ నొప్పి రాకుండా చేయడము దేవుని యొక్క స్వస్థ. కానీ ఇప్పుడు ఎరగడ మనకి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. యేసుక్రీస్తు ఎదుగు స్వస్థపడుతున్నాడు, ఆయన 40 దెబ్బలు తిన్నాడు, నీకు ఏ రోగం రాకూడదు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు రాకముందు ఇప్పుడు స్వస్థ ఏంటో తెలుసా? ఆయన మాట వింటేనే స్వస్థ. హల్లెలూయా. ఆయన మాట వింటేనే స్వస్థ. ఈ రోజు నుంచి యేసునామం ప్రతిరోజు నువ్వు స్మరించి ఒక్క రోగం కూడా లేకుండా బతుకుదువుగాక. మంచి ఆరోగ్యం నీకు కలిగి ఉండుగాక. దురాత్మలో ఆలోచనలు మీలో నుంచి వెళ్ళిపోనుగాక. పదులే నువ్వు పదులు పెట్టబడదుగాక. పనికిరా నువ్వు పనికొచ్చే పాత్రగా మారుదుగాక. శక్తి లేని నీకు శక్తి కలుగుడుగాక. బలం లేని నీకు బలం కలుగుడుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన యేసునికే స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్య కలసంలో మాతో మాట్లాడారు ప్రభు. ఇనుము ప్రభా, ఇదిగో మరి నిజంగా మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాలి ప్రభు. కానీ నీవు ఇనుము లాంటి వాడు ప్రభు, మమ్మల్ని ఇనువుగా చేసి ఉన్నావు. కాబట్టి నీ చేత, నీ మాటల చేత మమ్మల్ని పదులు పెడుతున్నావు. మాకు వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నావు. మాకు బలవాన్ని, శక్తిని ఇస్తున్నావు. మాకు పరిశుద్ధాన్ని, నెమ్మదిని ఇస్తున్నావు. మాకు నీతిని, యథార్థతను ఇస్తున్నావు. అందుని బట్టి నీ మాటను బట్టి నీకు విలాదిస్తుంది స్తోత్రాలు. నువ్వు పలికిన ప్రతి మాట ప్రభా నెరవేర్పదలుస్తుంది. అందుని బట్టి నీకు విలాదిస్తుంది స్తోత్రాలు. నేను ప్రార్థన చేస్తున్న ప్రభా, నీ మహిమ బిడ్డలపై దిగురుగా కేసావు. నీ పరిశుద్ధాత్మ యొక్క వివేచన బిడ్డలకు కలుగురుగా కేసావు. అయా నీ యొక్క ఇదిగో బిడ్డలో యొక్క ప్రతి ఆలోచన ప్రభా పరిపూర్ణంగా విరిగిపోవుడుగాక, కూలిపోవుడుగా కేసుకృష్ణావు. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఆలోచన కాలిపోవుడుగా కేసావు. సంపూర్ణ సమృద్ధి బిడ్డలకు కలుగురుగాక. న్యాయమైన మార్గంలో బిడ్డలను నడుచుదురుగాక. ప్రతి చెడు అలవాటు నుంచి ప్రభు బిడ్డలకు విడుదల కలుగురుగాక. ఈ లోకం నుంచి ప్రభు బిడ్డలకు సపరేట్ అవురుగాక యేసుక్రీస్తు. ఆ సాధారణ నీ కార్యాల ప్రభు బిడ్డల జీవితంలో జరిగించి నీ కృపచేత నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.